ఫ్రెండ్స్, ఈ మనిషి కావాలనే తన మొదటి ప్రేమికురాలితో ఆ స్త్రీ ముందే ప్రేమను చూపించాడు. ఎప్పటిలాగే ఆమెకు అసూయ కలుగుతుందనుకున్నాడు. కాని ఈసారి ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు. భావరహితంగా అతన్ని చూస్తూ నిలబడింది. అతన్ని తన జ్ఞాపకాల నుంచి పూర్తిగా తుడిచేసినట్టుగా అనిపించింది. ఆ క్షణంలోనే ఆమెను తాను కోల్పోబోతున్నానని ఆ మనిషికి అర్థమైంది. ఆ స్త్రీ ఒక ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయి. తన స్నేహితురాలి అన్నతో ప్రేమలో పడింది. 7 ఏళ్ల పాటు అతని కంపెనీలో ఒక సాధారణ ఉద్యోగిలా పనిచేస్తూ అతని దగ్గరే ఉండేది. ఆమె ఫోన్ పాస్వర్డ్ అతని పుట్టినరోజే. ఆమె ఆల్బంలు అతని ఫోటోలతో నిండిపోయేవి. ప్రతి సెలవుకి అతని కోసం బహుమతులు, పూలు సిద్ధం చేయడానికి 2 వారాలు ఖర్చు పెట్టేది. కాని అతను ఎప్పుడూ పట్టించుకోలేదు. చూసి చూడనట్టే వాటన్నింటినీ పారేసేవాడు. ఒక రాత్రి అతనికి తన మొదటి ప్రేమికురాలు నగరానికి తిరిగి వచ్చిందని తెలిసి వర్షం కురుస్తున్న రాత్రిలోనే ఆ స్త్రీని ఇంటినుంచి బయటకు పంపేశాడు. ఆమె అతను వెళ్లిపోతున్న దృశ్యాన్ని చూస్తూ హృదయం విరిగిపోయి నిలబడింది. వర్షం మరింత చల్లగా అనిపించింది. ఆమె గమనించలేదు ఒక వాహనం వేగంగా తన వైపు దూసుకొస్తోందని. క్షణాల్లోనే ప్రమాదం జరిగింది. 3 నెలల తర్వాత ఆమె జ్ఞాపక శక్తిని కోల్పోయింది. ఆ మనిషి గురించి ఉన్న ప్రతి జ్ఞాపకం మాయమైంది. ఆమె స్నేహితురాలు నిజంగానే అతన్ని మర్చిపోయావా అని అడిగినప్పుడు ఆమె తిరిగి అతను నాతో ఎలా ప్రవర్తించేవాడు అని ప్రశ్నించింది. అతను ఎప్పుడూ చల్లగా దూరంగా ఉండేవాడని, తన బహుమతులన్నీ పారేసేవాడని తెలిసినప్పుడు ఆమెకు అర్థమైంది. ఆ 7 ఏళ్లు ప్రేమ కాదు, కేవలం బాధ మాత్రమేనని. అప్పుడు ఆమె అనుకుంది, జ్ఞాపకశక్తి కోల్పోవడం అంత చెడ్డదేమో కాదని. ఒకరోజు నడుస్తూ ఉండగా ఆమె మళ్లీ ఆ మనిషిని కలిసింది. నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్లిపోవాలనుకుంది. కాని అతను ఆమెను గమనించి తన వెనక ఆమె తిరుగుతోందని అనుకున్నాడు. ఆమె మాత్రం తాను ప్రమాదం నుంచి కోలుకుంటున్నానని ప్రశాంతంగా చెప్పింది. అంతలో అతను మొదటి ప్రేమికురాలు అక్కడికి వచ్చింది. ఆమెను చూసినా ఆ స్త్రీ గుర్తుపట్టలేదు. ఆ మనిషి అబద్ధం చెప్పి ఇది నా అక్క స్నేహితురాలు అన్నాడు. అన్నీ మర్చిపోయిన తర్వాత కూడా ఆ స్త్రీ హృదయంలో ఏదో గుచ్చుకున్నట్టయింది. మాటలేమీ లేకుండా వీల్ చైర్ను ముందుకు నెట్టింది. నది ఒడ్డున అకస్మాత్తుగా ఆ మొదటి ప్రేమికురాలు ఆమె దగ్గరకు వచ్చి ఎగతాళి చేయడం మొదలుపెట్టింది. ఆ మనిషి దగ్గరకు రాగానే ఆ అమ్మాయి కావాలనే నదిలో పడిపోయింది. అతను వెంటనే ఆమెను కాపాడేందుకు నీటిలో దూకాడు. బయటకు వచ్చాక ఆమెను గట్టిగా కౌగిలించుకుని సహాయం కోసం కేకలు వేశాడు. ఆ క్షణంలో ఆ స్త్రీపై తప్పుడు ఆరోపణలు వచ్చాయి. తానే ఆమెను నదిలోకి తోసిందని. ఆ చాకచక్యమైన అమ్మాయి కూడా అదే చెప్పింది. ఎలాంటి విచారణ లేకుండా ఆ మనిషి తన అంగరక్షకులతో ఆ స్త్రీని కూడా నదిలోకి తోసేయించాడు. నీటిలో కొట్టుకుంటూ ఆమె మునిగిపోతుండగా ఆ మనిషి మాత్రం ఒకసారి కూడా వెనక్కి తిరిగి చూడకుండా తన మొదటి ప్రేమికురాల్ని తీసుకుని వెళ్లిపోతాడు.